బ్రేకింగ్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర చిరుత బోన్లో చిక్కింది. ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి బోనుకు చిక్కింది చిరుత. వారం రోజులుగా ఆపరేషన్ చిరుత కొనసాగింది. వారం క్రితం గొల్లపల్లి మీదుగా ఎయిర్పోర్ట్ ఫెన్సింగ్ దూకి రన్వేపైకి వచ్చింది చిరుత. అలార్మ్స్ మోగడంతో అప్రమత్తమయ్యారు ఎయిర్పోర్ట్ సిబ్బంది. సీసీ కెమెరాల్లో చిరుత ఫెన్సింగ్ దూకినట్లు గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో బోన్లు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 20కి పైగా ట్రాప్ కెమెరాలు 5 బోన్లు ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. వారం రోజులుగా బోన్ వరకు వచ్చి చిరుత వెళ్తోంది. ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఎట్టకేలకు ఇవాళ చిరుత బోన్లో చిక్కింది. కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి చిరుతను నెహ్రూ జూ పార్క్ తరలించబోతున్నారు అధికారులు. వైద్య పరీక్ష నిర్వహించి ఒక రోజు పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచబోతున్నారు అధికారులు. తర్వాత నల్లమల అడవిలో వదిలేస్తామంటున్నారు అటవీ శాఖ అధికారులు. వారం రోజులుగా బోన్ వరకు వచ్చి చిక్కకుండా తిరుగుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోన్లో చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు బోన్లో చిక్కింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఆపరేషన్ చిరుత సక్సెస్ అయింది. ఎస్, పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, శంషాబాద్ దగ్గర ఆపరేషన్ చిరుత సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. చిరుత ఎప్పుడు బోన్లో చిక్కింది? దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు ఎలాంటి సమాచారం ఇస్తున్నారు? ఆపరేషన్ చిరుత సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. 5 రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఏదైతే చిరుత చిక్కుకోవడం అయితే జరిగింది. 5 రోజుల క్రితం కూడా గొల్లపల్లి ఏదైతే విలేజ్ ఉందో అక్కడి నుంచి పూల తోటల నుంచి వచ్చి ఆ ఫెన్సింగ్ దాటి మరి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడం జరిగింది. ఎయిర్పోర్ట్ మొత్తం మీద కూడా 5,500 ఎకరాల ఎయిర్పోర్ట్ ఉన్నప్పటికీ సుమారుగా 250 నుంచి 300 ఎకర్స్ మాత్రమే యూజ్ చేశారు. ఆ మధ్యలోనే చిరుత ఉందని గుర్తించారు. గత 5 నుంచి 6 రోజుల నుంచి అధికారులని కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ను కానీ చిరుత చాలా ముప్పతిప్పలు పెట్టిందని చెప్పొచ్చు. ఎంత చిక్కినప్పుడు ఎంత ట్రై చేసినా అదే విధంగా 5 బోన్లు 25 ట్రాప్ కెమెరాస్ పెట్టినప్పటికీ కూడా అక్కడ ఏదైతే చిరుత ఉందో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా ముప్పతిప్పలు పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే లోపల కూడా చాలా జింకలు కానీ నెమలిని వేటాడుకుంటా అక్కడనే అధికారులకు దొరకకుండా అది చాలా క్లెవర్ గా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతము అటవీ శాఖ వాళ్ళ కంట్రోల్ గా ఉంది చిరుత అని అయితే చెప్పొచ్చు. కొన్ని గంటల క్రితమే చిరుత దొరికింది. ఈ బోన్ లో కూడా ప్రస్తుతం చాలా అగ్రెసివ్ గా ఉంది. మేకని ఎరవేస్తే గానీ చిరుత దొరకలేదని అయితే అధికారులు చెప్పడం అయితే జరుగుతుంది. చాలా అగ్రెసివ్ గా ఉంది. అదేవిధంగా దానికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కొద్దిసేపటి క్రితమే కామ్ డౌన్ చేశారు. ఎందుకంటే చాలా అగ్రెసివ్ గా అది అలవడమే గానీ లేకపోతే దాడికి ప్రయత్నిస్తుందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరికొద్ది సేపట్లో నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే తీసుకెళ్తారు. దానికి కొన్ని మెడికల్ టెస్ట్లు ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత ఒక రోజంతా కూడా అబ్జర్వేషన్ లో పెడతారు. దాని కండిషన్ ఎలా ఉంది, దాని తర్వాత నల్లమల్ల ఫారెస్ట్ లో వదిలేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా పూర్తిగా ఈ ఆపరేషన్ చిరుత మాత్రం ఆర్ఎం డోబ్రియల్ అతను చీఫ్ తెలపడం అయితే జరిగింది. పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కాసేపట్లోనే చిరుతని నెహ్రూ పార్క్ తీసుకెళ్తారు అనేది సమాచారం వస్తుంది. ఇదంతా మీద కూడా ఈ ఆపరేషన్ రంగారెడ్డిలో ఉన్న డిఎఫ్ఓ సుధీర్ రెడ్డి మరి ఎఫ్టీఓ విజయవర్ధన్ వీళ్ళని అభినందించడం అయితే జరిగింది. మొత్తం మీద అయితే చిరుత ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్. కానీ కొన్ని రోజుల క్రితం అంటే ఈ సుమారుగా వారం రోజులు అయితే అధికారులను ముప్పతిప్పలు పెట్టింది చిరుత అని చెప్పొచ్చు. అక్కడ ఉన్న స్థానికులు కూడా ఎటువంటి భయప్రాంతులకి మాటకు భయప్రాంతులకు గురయ్యి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. పిల్లలే కానీ పెద్దలే కానీ అక్కడ పూలు ఈ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళు కూడా రైతులు చాలా కష్టపడ్డారు, ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి వేళ వాళ్ళు కట్టలు పట్టుకోవడం ఆ ఊర్లో తిరగడం అయితే జరిగింది. మొత్తం మీద అయితే చిరుతను బంధించారు అయితే సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది వారం పాటు స్థానికులను భయాందోళనకు గురి చేసిన చిరుత శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర బోన్లో చిక్కింది. ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి బోన్లో చిక్కిన చిరుత. వారం పాటు ఆపరేషన్ చిరుత కొనసాగింది. గొల్లపల్లి మీదుగా ఎయిర్పోర్ట్ ఫెన్సింగ్ దూకి రన్వే పైకి వచ్చిన చిరుత. అలారమ్స్ మోగడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాల్లో చిరుత ఫెన్సింగ్ దూకినట్లు గుర్తించారు. దీంతో అక్కడ 20కి పైగా ట్రాప్ కెమెరాలు 5 బోన్లు ఏర్పాటు చేశారు. చివరకు బోన్ వరకు వచ్చి చిరుత వెళ్తుంది. అయితే ఎట్టకేలకు ఇవాళ బోన్లో చిక్కిన చిరుత కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి నెహ్రూ జూ పార్క్ తరలించబోతున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచబోతున్నారు. తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలో చిరుతను వదిలేస్తామంటున్నారు అటవీ శాఖ అధికారులు.